నమస్తే, వెల్కమ్ టు VB8 న్యూస్. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల కేంద్రంలోని ఈ రోజు షాబాద్ మండల ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో 6 రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నవారు పాలమాకుల జంగయ్య, సిపిఐ జాతీయ కౌన్సిల్ మెంబర్ వెంకటయ్య, టిఆర్ఎస్ నాయకులు, ముదిరాజ్ మండల అధ్యక్షులు పాలమాకుల మాసయ్య, ముదిరాజ్ సంఘం మండల కార్యదర్శి కూర వెంకటయ్య, మాజీ ఎంపీపీ ముదిరాజ్ గౌరవ అధ్యక్షులు పాలమాకుల మల్లయ్య, పాలమాకుల ఆన, పాలమాకుల లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా బైరమణి మల్లేష్, రంగారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పాల్గొనడం జరిగింది. చేవెళ్ల శంకర్పల్లి మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మాసాయం మైసయ్య ముదిరాజ్, నరసింహులు ముదిరాజ్, గుండాల శ్రీనివాస్ ముదిరాజ్, చేవెళ్ల గార్లు సంఘీభావం తెలపడం జరిగింది. 42% రిజర్వేషన్ సాధన సమితి కమిటీ సభ్యులు జడల రాజేందర్ గౌడ్, నక్క శ్రీనివాస్ గౌడ్, తమిళ రవీందర్, రాపోల్ నరసింహులు, రమేష్, ఒగ్గురాజు పాల్గొనడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? ఎప్పుడో ఒకప్పుడు ఒక 60-70 సంవత్సరాల కింద, 50 సంవత్సరాల కింద దీన్ని ఏం చేసిండ్రు? కావాలని ఈ ఎవరైతే 300 రోజులు ఉన్నారో ఆ 300 రోజులకు తెచ్చి బీసీలలో కలిపినప్పుడు ముదిరాజులకు మనకు రిజర్వేషన్ తగ్గినాయి. ఆ తగ్గడానికి కారణం కూడా సెంట్రల్ రాజకీయ నాయకులు, ఇక్కడ స్టేట్ రాజకీయ నాయకులు ఎవరు గారు కనుక వాళ్ళను తొలగించమని మేము అనడం లేదు. వాళ్ళు ఉండని, వాళ్ళు అదేవిధంగా ఉండని, కానీ మన బీసీలకు 42% ఇచ్చి ప్రతి అందరినీ గౌరవించాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వమే కాదు, ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా మరి ఏ ప్రభుత్వమైనా కూడా ఇవ్వాలి. రెండవది ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఒక ఆలోచన ఉంది. ఏమున్నది వాళ్ళ బీ ఫార్ములా ఏమున్నదంటే 42% తోటి మేము ఎలక్షన్స్ చేస్తాము అంటున్నారు. ఎట్లా?